జైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోకి మెగా బ్రదర్ నాగబాబు రంగప్రవేశానికి లైన్ క్లియర్ అయింది. జనసేన తరపున నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయనకు కేటాయించే శాఖలపై క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మొదటి నుండి తోడుగా ఉంటూ వస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. ఇప్పుడు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వాస్తవానికి జనసేనలో నాగబాబు ఎన్నికల ముందు నుండి కీలకంగా పనిచేస్తున్నారు. పీఠాపురం నియోజకవర్గంలో సోదరుడి ప్రచార బాధ్యతలను ఆయనే చేపట్టారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు మంచి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. తొలుత టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగ్గా బీఆర్ఎస్ నాయకుడిని నియమించారు. ఆ తర్వాత ఏపీ నుండి 3 రాజ్యసభ సభ్యుల స్థానాలు ఖాళీ కావడంతో తప్పనిసరిగా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబు రాజ్యసభ సభ్యత్వంపై స్పష్టత వచ్చిందని బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. తీరా చూస్తే 3 రాజ్యసభ స్థానాల్లో టీడీపీ 2, బీజేపీకి 1 వెళ్లాయి. దీంతో నాగబాబుకు రాజ్యసభ సభ్యుడికి అవకాశం దక్కలేదు. ఇక్కడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ రాజకీయ చాణక్యానికి పదును పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి సీటు జనసేన కోట కిందికి వచ్చిందని, అక్కడ నాగబాబును నిలిపాలనుకున్నామని, కానీ బీజేపీ కోసం త్యాగం చేశామని పవన్ కూటమి పార్టీలకు గుర్తు చేశారు. అలాగే ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంది మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న సమయంలోనే పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేనకు కేటాయించేలా చేశారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎపిసోడ్ కు ప్రత్యామ్నాయంగా నాగబాబును రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకోవాలని కూటమి నిర్ణయించింది. అయితే నాగబాబు ప్రస్తుతం శాసనసభలో గాని, శాసన మండలిలో గాని సభ్యుడు కాదు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రిగా తీసుకోవచ్చు. కానీ 6 నెలల్లోపు ఆయన ఏదో ఒక సభ నుండి ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాటిని శాసన మండలి చైర్మన్ కొయ్య మెషిన్ రాజు ఇంకా ఆమోదించలేదు. అవి ఖాళీ అయితే అందులో ఒకటి నాగబాబుకి ఇస్తారు. లేదంటే వచ్చే మార్చిలో మండలిలో కొన్ని ఖాళీలు ఏర్పడతాయి. అప్పుడైనా ఇచ్చే అవకాశం ఉంది. అయితే అంతకు ముందే నాగబాబును మంత్రిగా తీసుకుంటారా, లేక ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని పరిశీలించిన రాజకీయ మేధావులు ఔరా అంటున్నారు. ఎందుకంటే జనసేనను ఏపీలో బలపరిచేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు కూటమిలో ఉంటూనే క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్చలు తీసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కు నాగబాబు మొదటి నుండి తోడుగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన్ను రాజ్యసభకు పంపిస్తే ఎక్కువ ఢిల్లీలో ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి 3 మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ కాగా మరో 2 నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. తాజాగా నాగబాబు క్యాబినెట్ లో చేరితే జనసేన నుండి మంత్రుల సంఖ్య 4కి చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాల్లో నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే బెటర్. పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి హోదాలో నాగబాబును పార్టీ శ్రేణులకు దగ్గర చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఏదేమైనా మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంత అన్యోన్యంగా ఉంటారనేది అందరికీ తెలిసింది. ముఖ్యంగా రాజకీయంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అన్న నాగబాబు ఎంత సపోర్టివ్ గా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పీఠాపురం నియోజకవర్గంలో అన్ని తానే పనిచేశారు.